ఎన్ని దేశాలు తిరిగొచ్చినా సరే నాకు ఈ చోటు మాత్రం ఎప్పుడూ స్పెషల్గానే కనిపిస్తుంది. పెద్ద పెద్ద మంచు కొండలు, నిర్మానుషమైన స్థలాలు, వంపులు తిరిగే రోడ్లు, ఆశ్చర్యపరిచే సీనరీలు. సింపుల్ గా చెప్పాలంటే ప్రశాంతతకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. లే లదాఖ్, ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. సో ఫైనల్గా ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం. ఢిల్లీకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 11:30, 11:45 అలా అయిపోయింది. యాక్చువల్గా 40 మినిట్స్ ముందు అయితే రీచ్ అయిపోయాం అనమాట ఢిల్లీ. ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా చెవు పని చేయట్లేదు. ఎందుకంటే యూజువల్గా ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలాసార్లు ఏంటంటే గాలిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి చెవులు పట్టేస్తూ ఉంటాయి ఆ సౌండ్కి. సో యూజువల్గా చాలాసార్లు నాకు అలా అవుతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట. ఇన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎప్పుడు చాలాసార్లు అయింది కానీ ఎప్పుడు అలా ఉండిపోలే. ఈసారి ఏమైందంటే ఒక చెవు పని చేస్తుంది, ఇంకో చెవు ఏం పని చేయట్లేదు అనమాట. సో అలాగా అప్పటి నుంచి నాకు లెఫ్ట్ సైడ్ నుంచి ఏ సౌండ్ వచ్చినా సరే సరిగా ఏం వినపడట్లేదు. ఓన్లీ రైట్ సైడ్ నుంచే వినపడుతుంది అనమాట. చాలా అంటే చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది. ఈ చాట్ జీపీటీని అడిగాను, ఏవో రకరకాల ఇవి ట్రిక్స్ అయితే చెప్పిందనమాట. సో అవన్నీ ట్రై చేశాను, బట్ స్టిల్ ఇంకేం పని చేయలేదు. ఇంకా చెవుని అలా కెలుకుతూ ఉండకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంది. సో అందుకని కాసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది అన్నదని వదిలేసా. ఇప్పుడు ఏంటంటే వైజాగ్ టు ఢిల్లీ ఫ్లైట్ అయితే ఆన్ టైం వచ్చేసింది, అంత బాగానే ఉంది. బట్ ఈ ఢిల్లీ టు లే ఏదైతే ఉందో ఫ్లైట్, సో ఆ ఫ్లైట్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోయిందనమాట. క్యాన్సిల్ అయిపోయి వాళ్ళే మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అది ఎప్పుడంటే నేను 5కి ఫ్లైట్ ఎక్కితే 6:30కి లేలో దిగాలి. కాకపోతే ఈ ఫ్లైట్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోయింది కదా, సో వాళ్ళు 8కి షెడ్యూల్ చేశారనమాట ఇంకొక ఫ్లైట్. సో 8కి ఎక్కితే అక్కడ 9:30కి దిగుతా. సో ఒక 2-3 అవర్స్ ఎక్స్ట్రా మనం ఈ ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి. టెర్మినల్ 2లో అయితే ల్యాండ్ అయ్యాను నేను వైజాగ్ టు ఢిల్లీ ఆ ఫ్లైట్లో. టెర్మినల్ 2 నుంచి అలా నడుచుకొని టెర్మినల్ 3 వరకు అయితే వచ్చేసి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అలా ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నాను. ఒక పక్క ఇటు సైడ్ చెవు అంతా ఏం పని చేయట్లేదు, ఏం వినబట్టలేదు. ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఎవడో ఇటువైపు చెవుని గట్టిగా కోపమే కొడితే మొత్తం డిమ్ అయిపోతుంది కదా, ఆ రకంగా అయితే అయిపోయింది. సో దాన్ని ఏదైనా ట్రై చేస్తున్నా సరే నొప్పి వచ్చేస్తుంది అనమాట చెవి. అందుకని నేను ఇంకా చెవిని అయితే కలకట్లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నా సరే నాకు ఇటువైపు నుంచి వినబడుతుంది, ఇటువైపు నుంచి ఏం వినబడట్లేదు. చాలా వెరైటీగా ఉంది. నాకు 2 బోర్డింగ్ పాస్లు అయితే ఇచ్చేసారు ఎయిర్ ఇండియావి. నేను వైజాగ్లోనే తీసేసుకున్నా 2 బోర్డింగ్ పాస్లు. వైజాగ్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు లే 2 బోర్డింగ్ పాస్లు. కాకపోతే ఏంటంటే నేను ఢిల్లీ నుంచి లే ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో 250 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి నేను ఏంటంటే విండో సీట్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే వ్యూస్ అయితే అసలు అదిరిపోతాయి. ఈవెన్ మీరు కూడా చూస్తారు కదా, వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో చూస్తూ ఉండండి చివరి వరకు. ఎందుకంటే ఢిల్లీ నుంచి లే వెళ్ళే రూట్ అంతా మనకి ఏంటంటే ఫ్లైట్ రూట్ మొత్తం మౌంటైన్స్తో, స్నో మౌంటైన్స్తో అదిరిపోతుంది వ్యూ అయితే. సో 2 బోర్డింగ్ పాస్లు అక్కడ ఇచ్చేసారు. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా, సో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే సీట్ కూడా పోయింది. ఆ విండో సీట్ బుక్ చేసుకున్నాను నేను, అది కూడా పోయింది. పోయిన తర్వాత ఏంటంటే ర్యాండమ్గా ఫ్రీ సీట్ అయితే ఇచ్చేసారనమాట దీనికి నెక్స్ట్ మన ఫ్లైట్కి. సో నాకు ఎలాగైనా విండో సీట్ కావాలి, ఏం చేయాలని చెప్పి ట్రై చేశాను యాప్లో. ఎయిర్ ఇండియా యాప్లో ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశానంటే ఈ ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే ఎయిర్ ఇండియా కౌంటర్ ఉంటుంది కదా, చెక్ ఇన్ కౌంటర్స్, అక్కడికి వెళ్ళి సో నాకు ఇలా విండో సీట్ కావాలి అని చెప్తే పే చేద్దాం అనుకున్నా. యూజువల్గా కొన్ని సీట్లు ఏంటంటే 250 రూపీస్, 350 రూపీస్, మనకి ఆ సీట్ కంఫర్ట్ని బట్టి ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కొన్ని. సో నేను ఏంటంటే 250 రూపీస్ పెట్టి ఏదైనా విండో సీట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈవెన్ మీరు కూడా ఢిల్లీ టు లే ఫ్లై అవుతున్నారు అనుకోండి, సో ఏ సీట్ నెంబర్ ఏ ఉంటుంది కదా, ఏరో
అటువైపు అయితే తీసుకోండి అనమాట విండో సీటు. లైక్ 1A 2A 3A ఇలాగ ఈ ఏ సిరీస్లో ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఎందుకంటే మంచిగా మనకి మౌంటైన్స్ అవి బాగా కనిపిస్తాయి. అందుకని నేను నాకు ఏ లైన్లో కావాలి అని అడిగిన తర్వాత ఎంత పే చేయాలని అడిగితే పే ఏం చేయక్కర్లేదు, కొన్ని సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి, నీకు ఫ్రీ సీట్ అలాట్ చేస్తారని చెప్పేసి నా దగ్గర ఉన్న బోర్డింగ్ పాస్ తీసేసుకొని మళ్ళీ వేరే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారనమాట. సంథింగ్ 22A ఏదో వచ్చింది సీటు. మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి. కానీ చెవే ఏమవుద్దో అని నాకేం అర్థం కావట్లేదు. ఈ చెవిపోటు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది అసలు. ChatGPT ఏం చెప్పిందంటే ఆ ట్రిక్స్ కొన్నిసార్లు ఆ నోరు బాగా తెరిచి ఇదొకటి చేయమంది. రెండోది ఏంటంటే ఇలా ముక్కు పట్టుకొని సో బ్లో చేయమంది అనమాట గాలి. అది చేస్తుంటే ఇటువైపు అది బాగానే అవుతుంది కానీ ఇటువైపు ఏం అవ్వట్లే. ఇంకా అవి ట్రై చేసి ఇంక వదిలేసా. విసుగొస్తుంది నాకైతే. దానికి తోడు ఈ జలుబు ఒకటి. ఏం చెప్తాం అసలు. నాకు యూజువల్గా ట్రావెలింగ్లో ఎప్పుడు పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏం రావు. ఓన్లీ వచ్చేది ఏంటంటే జలుబు అనమాట. అది కూడా కొంచెం నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. దానివల్ల ఏంటంటే తుమ్ములు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆ ఒక్క ఇష్యూ తప్ప మనకి ఇంకా పెద్ద ఇబ్బందులు అని రావు ట్రిప్స్లో. బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి తోడు ఈ చెవి నొప్పి ఒకటి యాడ్ అయింది. అది కూడా ఈ చెవి ఇటువైపు ఏం పని చేయట్లేదు ఏమైనా విందామంటే. సో అది ఇంకా అలా కెలుకుతూ ఉంటే ChatGPTలో ఏం చెప్పిందంటే ఫైనల్గా దాన్ని అలా వదిలే, మెల్లిగా అదే సర్దుకుంటుంది, రెస్ట్ తీసుకుంటాను అన్నది. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో. సో పొద్దున వరకు ఇక్కడే ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ 8 o'clock వరకు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు టైం అర్ధరాత్రి 12:30 అయింది. పొద్దున వరకు ఎయిర్పోర్ట్లోనే. నా చుట్టూ ఏంటంటే మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. చిన్న స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. సో ఫుడ్ కోర్ట్లో కూర్చున్నా ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంటుందని. కానీ బయట టెంపరేచర్ 35 degrees ఉంది. ఢిల్లీ సమ్మర్లో వస్తే మొత్తం మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం ప్రెషర్ కుక్కర్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత వేడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. హ్యూమిడిటీ అది చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. రైట్ నో టెంపరేచర్ అయితే దాదాపు 33 degrees ఉంది ఇలా ఈ న్యూఢిల్లీలో. సో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్లో టెంపరేచర్ వచ్చేసి -3 ఉందన్నమాట. లే టౌన్లో ఇది కొంచెం చూడండి. ఇదైతే 33 degrees. ఇది ఇంకా తక్కువ 47-46 వరకు అయితే వెళ్తుంది మధ్యాహ్నానికి ఇక్కడ ఢిల్లీలో టెంపరేచర్. సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది. సో ఇంత వేడి నుంచి మనం సడన్గా ఇంకొక గంటన్నరలో చల్లని ప్రదేశానికి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా అక్కడికి వెళ్ళగానే మనకు కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ అలాంటివి అయితే వస్తాయి. సో ఫస్ట్ డే ఏ హడావడి చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే లే టౌన్ 11,450 సంథింగ్ 11,450 అడుగులు ఎత్తులో ఉంటుంది అనమాట టౌన్. మనం ఇప్పుడు సీ లెవెల్ నుంచి 11,000 ఎత్తులో ఉన్న టౌన్కి అయితే వెళ్తున్నాం. సో జాగ్రత్తగా ఉండాలి. వ్యూస్ అయితే అదిరిపోతాయి. ఎయిర్ కోర్ అయితే విండో సీట్ తీసుకున్నా. సో బగబగమండే సూర్యుడి వేడి నుండి తప్పించుకొని స్వెటరే లేనిదే బయట అడుగు పెట్టలేని చోటుకు వెళ్తున్నా. సక్సెస్ఫుల్గా లేక్ అయితే రీచ్ అయిపోయాం. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నా. చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా నేను ఈ లదాఖ్ ట్రిప్ దీని తర్వాత కాశ్మీర్ ట్రిప్ అయితే చేయబోతున్నాను.
ఈ లదాఖ్ కాశ్మీర్ ఈ రెండు కలిపి ఏంటంటే ఈ ట్రిప్ టు డాట్ ఇన్ అని చెప్పేసి ఒక ట్రావెల్ కంపెనీతో అయితే నేను ట్రిప్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్ తర్వాత ఒక 2 to 3 days మనాలి ట్రిప్కి అయితే వెళ్ళాను కదా. సో ఆ మనాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ట్రిప్ టు డాట్ ఇన్ వాళ్ళతోనే వెళ్ళాను. సో ఆ కంపెనీ జెన్యూన్గా అనిపించింది, ట్రస్టెడ్గా అనిపించింది. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ ఇంకా త్వరలో రాబోతుందనమాట. మే, జూన్, జూలై ఈ 3 months అయితే అసలు లదాఖ్ సీజన్ అనమాట. చాలామంది బాయ్స్కి అయితే డ్రీమ్ డెస్టినేషన్ అనే చెప్పాలి, ఈవెన్ గర్ల్స్కి కూడా. ఎందుకంటే బైక్ నడపడం ఇష్టం ఉన్నా, లేదంటే అసలు మౌంటైన్స్ ఇష్టం ఉన్నా, అసలు హైట్స్ ఇష్టం ఉన్నా సరే తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా లే లదాఖ్ అయితే విజిట్ చేయాలి. ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు గంటం పావులో అయితే వచ్చేసాను. సో దాదాపు నాకు ఫ్లైట్ టికెట్ వైజాగ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లే ఇక్కడ వరకు ఏంటంటే నాకు 9,600 రూపాయలు అయితే పడింది. సో పర్వాలేదు, మంచి ప్రైస్. ఎందుకంటే ఒకవేళ వైజాగ్ నుంచి నేను ఢిల్లీ వరకు రావాలనుకోండి, ట్రైన్లో దాదాపు 36 నుంచి 38 గంటలు అయితే పడుతుంది జర్నీ. అంటే మోర్ దాన్ 1.5 day. సో అక్కడ మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు రావాలంటే యూజువల్గా మనం లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు. హెచ్ఆర్టీసీ వెబ్సైట్లో అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సమ్మర్లో మాత్రమే బస్సెస్ అనేవి ఆపరేట్ చేస్తారు హిమాచల్ టూరిజం గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ బస్సులో రావచ్చు. ఆ బస్సులో వస్తే దాదాపు 40 to 56 hours అయితే పడుతుంది అనమాట. నేను ఫస్ట్ టైం లదాఖ్ వచ్చినప్పుడు అలా లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే వచ్చాను, బస్సులోని. సో ఈసారి ఏంటంటే ఫ్లైట్ జర్నీ చేశాను అనమాట. బట్ వర్త్ అనే చెప్పాలి. అసలు వర్త్ అన్నట్టు అనిపించింది, అంత బాగుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ ట్రిప్ టు డాట్ ఇన్ ట్రావెల్ కంపెనీ గురించి చెప్పాను కదా. సో అసలు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో రీచ్ అవ్వగానే నన్ను అయితే ఒకళ్ళు రిసీవ్ చేసుకున్నారనమాట. ఐ మీన్ బోర్డు పట్టుకొని నా పేరు అయితే రాసి సో వచ్చి పిక్ చేసుకున్నారు. నాతో పాటు ఇంకొక ఎవరో హిందీ బ్లాగర్ అయితే తను కూడా యాడ్ అవుతున్నారంట ఈ ట్రిప్లోని. సో నేను అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే తను నెక్స్ట్ ఫ్లైట్లో వస్తున్నాడు, అందుకని చెప్పేసి అందాకలు నన్ను కార్లో అయితే వెయిట్ చేయమన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి హోటల్ చెక్ఇన్ చేసేసి ఇంకా పర్మిట్ కూడా తీసుకోవాలన్నమాట యాక్చువల్గా ఫారినర్స్ అయితే. సో ఆ పర్మిట్ లోపల అప్లికేషన్ లాంటిది కూడా ఇస్తున్నారు ఫారినర్స్కి. ఈవెన్ మనకు కూడా అయితే పర్మిట్ ఉండాలి. బట్ అది ఒకవేళ ఇలా ట్రావెల్ కంపెనీల ద్వారా వచ్చామనుకోండి, మొత్తం వాళ్ళే చూసేసుకుంటారు. హోటల్ బుకింగు, పర్మిట్, తర్వాత ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో ఈ ట్రిప్ టు డాట్ ఇన్ ద్వారా మీరు ఒకవేళ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనుక డిస్ప్లే కూడా చేస్తారు చూడండి వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ వెబ్సైట్ లింక్, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ప్రైజెస్ రీజనబుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రావెల్ చేయండి అనమాట. ఎందుకంటే ట్రస్టెడ్ కంపెనీ అని నమ్మొచ్చు. ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ట్రిప్కి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. మే, జూన్లో ఏంటంటే చాలామంది మన సౌత్ ఇండియా నుంచి కాశ్మీర్ కానీ, తర్వాత లదాఖ్ కానీ రావాలనుకుంటారు. ఎందుకంటే మన సైడ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇటువైపు చల్లగా ఉంటుంది. తర్వాత మౌంటైన్స్, అసలు ల్యాండ్స్కేప్స్ అద్భుతంగా ఉంటాయి. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. అందుకనే మీకు ముందుగానే అసలు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్లేస్ ఇవన్నీ చూపిస్తే మీరు ప్లాన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లదాఖ్ అయినా జమ్మూ కాశ్మీర్ అయినా ఈ రెండు ప్లేసుల్లో మనం రీచ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ తీసుకోవడం. ఆల్రెడీ మీ దగ్గర పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ ఉంటే గనక అది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సిమ్ గనక మీ దగ్గర లేకపోతే పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ వర్క్ అవ్వవు జమ్మూ కాశ్మీర్ లో, లదాఖ్ లో. చాలా చోట్ల ఎయిర్టెల్ సిమ్ అయితే బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు. సో 1 month కి అయితే నేను తీసుకున్నాను, 500 రూపీస్ పడింది అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటాకి అయితే. ఇది కాశ్మీర్లో, లదాఖ్లో రెండు ప్లేసుల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ సిమ్ కార్డ్. యాక్చువల్గా నేను ఇందాక ఒక వ్లాగర్ అని చెప్పాను కదా, కాకపోతే నాతో పాటు ఇంకొక 3 ఉన్నారు. సో వాళ్ళంతా హిందీ వ్లాగర్స్ అనమాట. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది 1005 రూమ్ షేరింగ్ అయితే ఇచ్చారు. చూడండి ఎలా ఉందో రూమ్. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చూడండి, మన సైడ్ కిన్లే ఎలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే బ్రాండ్ కూడా లదాఖ్ అని చెప్పేసి ఉంది, ప్యూర్ లదాఖ్ అంట. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అనమాట. టైము అరౌండ్ 9 అవుతుంది. సో ఓన్లీ డిన్నర్ 9:30 వరకే ఉంటుంది. సో డిన్నర్లో బఫే అయితే పెట్టారు. చికెను, పన్నీరు, కొన్ని వెజిటేబుల్ కర్రీస్, తర్వాత ఒక స్వీటు. సో ఇదనమాట. ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసేసి ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చాను. లోకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎస్ఎన్ఎం అని చెప్పేసి. సో హాస్పిటల్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే యూజువల్గా ఇది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కదా, నేను ఉండేదేమో వైజాగ్. సో
సీ లెవెల్ నుంచి నేను ఫ్లైట్ తీసుకొని సడన్గా ఇక్కడికి రావడం వల్ల ఆల్మోస్ట్ 11,500 అడుగుల ఎత్తుకు రావడం వల్ల సో కొంచెం కొంతమందికి ఏంటంటే ఒక 3-4 గంటల్లో సెట్ అయిపోతుంది. ఇంకొందరికి ఏంటంటే కొంచెం 1-2 రోజులు టైం పడుతుంది అనమాట అట్లీస్ట్. సో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వచ్చిన రోజే ఓగా ఆనందపడిపోయి రెచ్చిపోయి గెంతేయడం ఇలాంటివి ఏమీ చేయకండి. ఎందుకంటే ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, చూస్తున్నారు కదా మొత్తం కొండలు, ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం డిమ్గా అనిపించడం, తర్వాత ఊపిరి సరిగా ఆడకపోవడం ఉంటుందన్నమాట. ఆక్సిమీటర్లు అమ్ముతారు చాలా చోట, లేదంటే మీరు ఏ హోటల్లో చెక్ ఇన్ చేసినా వాళ్ళ దగ్గర ఎంతే ఉంటాయి చిన్నవి, వేలుకి పెట్టుకొని చెక్ చేసుకుంటారు కదా ఆక్సిజన్ లెవెల్, అది ఉంటుంది. సో అది పెట్టి మీ ఆక్సిజన్ లెవెల్ అయితే చెక్ చేసుకోండి. 80కి పైగా ఉందనుకోండి కొంచెం బాగుంటుంది, పర్లేదు, మంచిగా వెళ్ళొచ్చు. మీకు ఏదైనా తలనొప్పి ఉన్నా లేదంటే ఏమొచ్చినా సరే మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఓన్లీ ₹10 మాత్రమే తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఫీ ఇలాగా. సో ఒకటి ఆ పేపర్ లాంటిది ఇస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే చాలా బాగా చూశారు, పట్టించుకోరేమో అనుకున్నా. వెంటనే చూశారు, ఒక 2-3 రకాల ట్యాబ్లెట్లు అయితే రాశారు. తర్వాత ఒక పావు గంట సేపు ఆక్సిజన్ పెట్టుకో అని చెప్పేసి పంపిస్తే లోపల వాళ్ళే ఆక్సిజన్ కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ హోటల్లో చెక్ చేసుకున్నప్పుడు 68 ఉంది నా ఆక్సిజన్ లెవెల్. నాతో పాటు వచ్చిన మిగతా బ్రదర్స్ ముగ్గురిది ఏంటంటే 89, ఒకరిది మిగతా వాళ్ళది 90 ఉంది. కానీ నా ఒక్కడిది మాత్రం 68 ఉందన్నమాట. అది కూడా హెడ్ఏక్ ఫుల్గా వచ్చేసింది. ఇంకా నేనేమో ఇంకా వెళ్ళకూడదు ఎక్కడికి, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నా. బట్ పర్వాలేదు, నైట్ నుంచి ఏంటంటే ఫుల్గా హెడ్ఏక్, అసలు రాత్రంతా నిద్రపోలేదు. హెడ్ఏక్ తర్వాత మళ్ళీ వామిటింగ్స్ అనమాట. సో చాలా పెద్ద వామిటింగ్ అయితే అయిపోయింది. చాలామందికి జరుగుతూ ఉంటుంది, ఎవరు లేకొచ్చినా సరే ఈ కైండ్ ఆఫ్ సేమ్ కాకపోయినా ఈ కైండ్ ఆఫ్ హెడేక్ ఇవన్నీ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఆ టైంలో కంగారు పడకండి, ఓన్లీ అది ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల అనమాట, ఏఎంఎస్ అంటూ ఉంటారు. సో ఈ సిక్నెస్ వల్ల ఏంటంటే మీకు 1-2 డేస్ టైం పడుతుంది అనమాట నార్మల్ అవ్వడానికి. సో డెమాక్సిన్ అనే ఒక ట్యాబ్లెట్ అయితే ఉంది, అది వేసుకుంటే ఏంటంటే కొంచెం సెట్ అవుద్ది అనమాట. డాక్టర్ని కలిసి మాట్లాడే వేసుకోవడం బెటర్ ఆ ట్యాబ్లెట్. ఏదో ఆ ట్యాబ్లెట్ తెలిసింది కదా అని మనం సెల్ఫ్గా చేసేసుకోవడం అవ్వదు, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ డాక్టర్ అయితే నాకు ప్రిస్క్రైబ్ చేశారు, ముక్క ఇప్పుడు వేసుకో, ముక్క రాత్రి వేసుకో తినేసాక అని చెప్పేసి. దీంతోపాటు ఒక ఇంజెక్షన్ కూడా వేశారు. ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ ఒక 90-93 అయితే ఉందన్నమాట. సో నువ్వు ఇంకా వెళ్ళొచ్చు, పర్వాలేదు. బట్ కార్దుంగ్లా పాస్ వెళ్ళినప్పుడు ఏంటంటే కార్లోనే ఉండి బయట దిక్కు అని చెప్పారు, ఎందుకంటే కార్దుంగ్లా పాస్ ఆల్మోస్ట్ 15,000 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఈ లే ఏంటంటే 11,500. సో వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. అండ్ ఫ్లైట్ జర్నీ వీడియో అది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.